నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నా పేరు రాజేశ్వర్. అది చెరుకుపల్లి ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, కోడూరు గ్రామంలో ఉంది. మా ఫ్యాక్టరీలో రాత్రి 10:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిమా మొత్తం ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ విషయం మా వాళ్ళు చెప్తే ఇమ్మీడియట్గా మేము పోలీస్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయటం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వచ్చి దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆ మొత్తం మంటల్ని ఆర్పటం జరిగింది. దాదాపు ఒక 90% మొత్తము ఆరిపోయింది రాత్రే. ఇంకా కొంచెం ఉంది, ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ అన్నారు, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఇది దాదాపు ఎందుకంటే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ కాబట్టి దీంట్లో ఉన్న తౌడు నుంచి అది మంటలు ఎక్కువ వ్యాపించడం జరిగింది. పున్న షెడ్ ప్లస్ స్టాక్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. ఇక ఇంచుమించు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, దాదాపు ₹1 కోటి పైన స్టాక్ డ్యామేజ్ అయ్యిందండి. ఇక పైన ప్యానలింగ్ మనము సోలార్ ప్యానలింగ్ కూడా పెట్టాము. అది ఇంకా వాళ్ళను టాటా వాళ్ళని చెప్పాము, సోలార్ వాళ్ళకి, వాళ్ళు వచ్చి దాన్ని ఎస్టిమేషన్ చేస్తారు. ఇక సామాన్యంగా ఇప్పుడు మనకి మ్యాక్సిమం కంట్రోల్ అయ్యింది. అందరూ కూడా మంచిగా హెల్ప్ చేస్తారండి. అవును, ఒక మన ట్రాక్టర్ ఉందండి మన దగ్గర, డోజరు. ఆ డోజర్ కూడా అక్కడే ఉండింది కాబట్టి అది కంప్లీట్గా 100% అది బర్న్ అయిపోయింది. అది యాక్చువల్గా వారం రోజుల నుంచి మెయింటెనెన్స్ ఉంది ఫ్యాక్టరీ కాబట్టి స్టాఫ్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఎవరు అందులో లేకపోవటము చాలా మంచిదయ్యింది. లేకుంటే ఇంకా చాలా ఇబ్బందికరంగా అనిపించే విషయం ఉండింది. అందాదా ₹1 కోటి మీద నష్టం జరిగిండొచ్చండి. చాలా స్టాక్ ఎక్కువ ఉంది కానీ దాంట్లో కొంచెం భాగం పోయింది. మోస్ట్లీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయండి, వైర్లన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల వైర్లు కట్ అయిపోయి స్టాక్ మీద పడి బర్న్ అయినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడే దగ్గరలో ప్యానల్ బోర్డు కూడా ఉంది, పవర్ సప్లై కూడా పక్కనే ఉంది కాబట్టి అదే దాని నుంచి జరిగిందని అనిపించిందండి. మాంధ్ర మండలంలోని వడ్వాడ్ గ్రామ శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్ పెద్ద ఎత్తున భారీ నష్టం ఏర్పాటు అయిందని సమాచారంతో రావడం జరిగింది. వాస్తవంగా కూడా ఈ మధ్యకాలం ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వారు రాత్రి వేగంగా స్పందించి పెద్ద ఎత్తున ఒక 5-6 ట్రిప్పుల వాటర్ తీసుకొచ్చి 9 ట్రిప్పుల వాటర్ తీసుకొచ్చి కొట్టడం ద్వారా కొంత కంట్రోల్ చేయగలిగినాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడే కలెక్టర్ గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ కాటన్ మిల్లు యజమానికి చెప్తా ఉన్నా, సరే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది కానీ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానివ్వండి, లేదంటే ఇంకోటి కానివ్వండి, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని డిపార్ట్మెంట్ అంతా చర్చించి వీరికి అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా ఏ అంశంలో వీళ్ళకి సహకారం జరుగుతుందో ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, దురదృష్టం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం, ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేద్దామనేటువంటి తరుణంలో ఈ విధంగా ఇబ్బంది జరగడం కొంత బాధాకరమైన విషయంగా తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఎలాంటి సహకారమైన ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. దీన్ని పైకి పంపించి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని తెలియజేస్తాం. నేను అనగా దండే తమ్మన్న, నారంపేట డిస్టిక్, మాగనూరు మండలం, వడ్వాటు గ్రామ పరిధిలో బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లు
2 ఏళ్ల నుండి నడుపుతున్నాము. ఈరోజు అకస్మాత్తుగా రాత్రికి అగ్ని ప్రమాదం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.